నమస్తే అండి, నా పేరు తాజ్. నేను తాజ్ మొబైల్స్, కోస్టల్ రోడ్, అమరావతి. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఎడ్జ్ ఫోన్లు యూజింగ్ చాలా ఎక్కువైపోయిందండి. అయితే ఎడ్జ్ ఫోన్లలో ఏమవుతుందంటే అండి, కొంచెం హై రిస్క్ ఉంటుందండి. కింద పడగానే ఫస్ట్ కాంబోలు పగిలిపోతూ ఉంటాయండి. రీజన్ ఏంటంటే ఎడ్జ్ ఫోన్ పౌచులు ఎన్ని వాడినా కానీ ఎడ్జ్ అనేది ప్రొజెక్షన్ కొంచెం బయటకు ఉంటుంది. కింద పడగానే కాంబో బ్రేకేజ్ అయిపోతుంది. ప్లస్ ఎడ్జ్ ఫోన్లు మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. యూవీ గ్లాస్ ఇచ్చాయంటే 200 నుంచి 300 పెట్టాలి. అది కూడా ఎవ్రీ 2 మంత్స్కి 3 మంత్స్కి రిపేర్ చేయాలి, లేకపోతే అతుక్కొని పోతున్నాయి. అవి పీకేటప్పుడు ఒకసారి కాంబులు కూడా ఫేడ్ అవుతుంది. చాలా రిస్క్ ఉందండి. తర్వాత చాలామంది అండి ఈ మధ్యకాలంలో పిల్లలు ఎడ్జ్ ఫోన్లు ఫైనాన్స్లో కొంటున్నారు, తీసుకొస్తున్నారండి. ఏదైనా కాంబో బ్రేకేజ్ అయిపోయి షాపులు సర్వీస్ సెంటర్కి వచ్చేసేవరకు 5,000 నుంచి 10,000 దాకా ప్రైజ్ ఉంటుందండి మోడల్ని బట్టి. ఆ రేట్ చెప్పగానే వాళ్ళు పాపం బిక్క మొహాలు వేసుకుని రిటర్న్ వెళ్ళిపోతారండి. రీజన్ ఏంటంటే ఫోన్ ఫైనాన్స్లో దొరుకుతుందండి, కాంబోలు ఫైనాన్స్లో దొరకవు. మీరు డబ్బులు పెట్టి ఇచ్చుకోవటమే. ఇంకోటి, వాటికి ఎటువంటి వారంటీ రావట్లేదండి ఎడ్జ్ కాంబోలకి. అది కూడా ఒక రిస్క్ ఉంది. అయితే నా సలహా ఏంటంటే అండి, మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి ట్రెండింగ్లో ఉన్న ఫోన్ వాడుకోవాలంటే వాడుకోండి, హ్యాపీ, నో ప్రాబ్లం. ఎవరైతే ఫైనాన్షియల్గా పూర్ ఉంటారో, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉంటారో వాళ్ళు ఎడ్జ్ ఫోన్లు అవాయిడ్ చేయండి. సేమ్ కెమెరా, సేమ్ ఫీచర్లు ఉన్న ఫోన్లు ఎడ్జ్ ఫోన్ కంటే తక్కువ రేటు 10,000 వేరియేషన్లు వస్తాయి. ఎడ్జ్ ఫోన్ 25,000లో వస్తే ఎడ్జ్ లేని ఫోను సేమ్ ర్యాము, సేమ్ ఇంటర్నల్ మెమొరీ, సేమ్ ప్రాసెసరు, సేమ్ కెమెరాలు, సేమ్ ఫీచర్లతో 15,000లోనే వస్తుంది. మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాంబో పోయినా 1,200 నుంచి 1,500, 1,800 పెడితే మంచి క్వాలిటీ వస్తాయి, విత్ వారంటీ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. అవాయిడ్ చేసేసి ప్లెయిన్ ఫోన్లు తీసుకోండి, అది బెస్ట్ ఉంటుంది మీకు. అయితే ఆల్రెడీ ఎవరైతే ఎడ్జ్ ఫోన్లు కొనేసి కాంబోలు పగిలిపోయి 5,000 పెట్టి ఆడేపిస్తాంలే, ఈ 30,000 రూపాయల ఫోను దీన్ని ఎక్స్చేంజ్కి అడిగితే ఆన్లైన్లో 2,500 చూపిస్తుందంటండి. 2,500 బయట అయితే అసలు తీసుకుంటున్నారంటండి. అయితే ఆల్రెడీ ఇలాగా ఎవరైతే కొంతమంది ఫోను కొనేసి కాంబోలు అయి పగిలిపోయి ఎక్కువ కాస్ట్ ఉందని పక్కన పెట్టున్నారో వాళ్ళకు గుడ్ న్యూస్ అండి. ఈ మధ్యకాలంలో దీంట్లో కూడా లాస్ట్ 1 మంత్ నుంచి దీంట్లో కూడా ఎల్సిడి వర్షన్ వచ్చిందండి. ఎల్సిడి వర్షన్ ఏమవుతుందంటే ఫింగర్ ఆప్షన్ పనిచేయదండి. కాంబో ఆల్మోస్ట్ 90% సేమే ఉంటుంది క్వాలిటీ వైజ్గా, కానీ ఫింగర్ ఆప్షన్ అనేది ఒకటి పనిచేయదు. అవి ఎల్సిడి వచ్చేసి తక్కువ కాస్ట్లో వస్తాయండి. మీకు 2,500 నుంచి 3,000 ఆ రేంజ్లో వచ్చేస్తాయి. ప్లస్ వాటికి వారంటీ కూడా వస్తుందండి. మీలో ఎవరన్నా ఆల్రెడీ ఎడ్జ్ ఫోన్లు కొని బ్రేకేజ్ అయిపోయి కాస్ట్ ఎక్కువ ఉందని పక్కన పెట్టుంటే, ఏదన్నా వేయించాలని ఉద్దేశం ఉంటే ఒకసారి తాజ్ మొబైల్స్ విజిట్ చేయండి. ఫోన్ తీసుకొని వస్తే ఆ మోడల్ అందుబాటులో ఉందో లేదో కనుక్కొని మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ, విత్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.